హలో గుడ్ మార్నింగ్ అందరికీ. ఈరోజు నేను మార్నింగ్ రొటీన్ చూసేద్దాం. సో ఫస్ట్ మార్నింగ్ లేవగానే జస్ట్ ఫేస్ వాష్ చేసుకొని ఫస్ట్ హెయిర్ పైకి కట్టేసుకుంటాను. సో నైట్ అంతా పిచ్చి పిచ్చిగా ఉంటుంది కదా జుట్టు పొద్దున్న లేసేసరికి. సో ఫస్ట్ జుట్టు పైకి కట్టేసుకుంటాను కోమ్ చేసుకొని. సో ఈరోజైతే 7కి లేచాను. పిల్లలకి ఎట్లయినా స్కూల్స్ హాలిడేస్ వచ్చాయి కదా, సో అందుకని. సో నెక్స్ట్ వచ్చేసి బయటికి వచ్చాను. సో బయట చూడండి 7కి ఎండ ఎట్లా ఉంది, చాలా ఎండ కొడుతుంది. ఇంట్లో ఉంటే మాత్రం ఫుల్ స్వెట్టింగ్ వస్తుంది ఎండకి. సో ఇంకా బయటికి వచ్చేసి వాటర్ చల్లుదాము, బయట కడిగేసి ముగ్గేయాలి. సో ఇక్కడ వచ్చేసి వాటర్ కడిగి ముగ్గేస్తున్నాను, వాటర్ వేస్తున్నాను కడగడానికి. మేము ఉండేది 3rd ఫ్లోర్లో. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. పిల్లలు ఇంకా లేవలేరు ఆ టైంకి. బయట అంతా కడిగేస్తున్నాను. సో ఎవరింటి ముందు వాళ్ళు కడుక్కుంటారు, అపార్ట్మెంట్లో అయిన వాళ్ళు ఇంటి ముందు కడిగేసి ఒక ముగ్గేసేసాను. పైన చూడండి చిలుకలు గూడు పెట్టుకున్నాయి పైన. సో రోజు మార్నింగ్ 5:30, 6కే అరుస్తూ ఉంటాయి. సో వాటికి కొన్ని వాటరు, బియ్యం అనే ఏదన్నా వేస్తాను, రైస్ కానీ బియ్యం కానీ. సో బియ్యం అయితే పావురాలు తింటాయి, వీటికి రైస్ కానీ ఇంకేదన్నా వేస్తాను అవి తినడానికి. సో ముగ్గేస్తున్నాను అక్కడ. ముగ్గేసేసాక ఇంకా పిల్లల్ని లేపాలా, చూద్దాం. వాళ్ళు అసలే మామూలుగా పిల్లలతో ఎట్లా ఉంటుంది, అసలు ఇవ్వరు. ఇంకా ముగ్గేసేసాక వెళ్ళి వాళ్ళని లేపుతాము. ముగ్గేయడం అయితే అయిపోయింది. ఇంకా లోపలికి వెళ్తాను, అక్కడ పెట్టేసి పిల్లల్ని లేపాను. నేను నార్మల్ ముగ్గేసాను, నాకు అంత రావు ముగ్గులు వేయడానికి. ఇప్పుడు వచ్చేసి పిల్లల్ని లేపాలి. ఇక్కడ చూడండి వాళ్ళని లేపుతుంటే ఎట్లా చేసుకున్నారు, లేమంటే అస్సలు లేవట్లేదు. మా పెద్ద పాప అయితే అస్సలు లేదంతా లేపినాను. నైట్ ఏమో లేట్గా పడుకుంటుంది, ఇలా మార్నింగ్ లేవమంటే తొందరగా కూడా లేవాలి. అక్కడ గుడ్ మార్నింగ్ చెప్పమంటే అట్లా చేస్తున్నాను. గుడ్ మార్నింగ్ చెప్పు, గుడ్ మార్నింగ్ చెప్పు. మీ పిల్లలు లేపితేనే అస్సలు. చిన్న పాప అయితే లేస్తుంది తొందరగా, లేపితే మా పెద్ద పాప మాత్రం అస్సలు ఇవ్వదండి. సో వాళ్ళని లేపడానికే 15 minutes పడుతుంది, 15-20 minutes. ఎటు చూసి చెప్పు, అటు చూసి చెప్పు. హాయ్ చెప్పమంటే అట్లా చేస్తుంది మా పాప. ఇంక ఇక్కడ అన్ని చెద్దర్లన్నీ సదిరేస్తున్నాను. చెద్దర్లన్నీ సదిరేసి
ఇక్కడ సెల్ఫ్లో పెట్టేసి ఇంకా ఫ్రెష్ అప్ అవ్వాలా. స్నానానికి జ్యూస్ చేసుకొని స్నానానికి వెళ్ళేసి రావడమే. ఇంకా మాకు ఉండి మీరు రెంట్కి అండి ఉండేది, మాకు ఉండేటి 2 రూమ్స్. సో బీరువాగి ఏం లేదు, అందుకే సెల్ఫ్లు అన్నీ అట్లా ఉన్నాయి. కవర్లలో ప్యాక్ చేసి పెట్టేశాను. టీవీ అక్కడ ఉంది. వచ్చి అన్ని మంచమంతా మంచిగా సర్దేసి వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రావాలి. ఇక్కడైతే స్నానం చేసుకొని వచ్చేసాను. సాటర్డే కదా, సో తల స్నానం చేసుకున్నాను. నెత్తి లైట్గా పొడి చేసుకొని క్లిప్ పెట్టుకొని స్నానం. మా పిల్లలేమో ఆడుకుంటున్నారు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ ఫస్ట్ స్నానం చేసిన తర్వాత ఫస్ట్ అది పౌడర్ తాగుతాను. హాట్ వాటర్ కొంచెం, అంటే గోరువెచ్చని నీళ్ళతో. సో పౌడర్ తాగుతాను. ఎంప్టీ స్టమక్ తీసుకోవాలి. సో అది తీసుకున్నాక 1/2 అవర్ తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు. సో అందుకే ముందు అది తాగేసి తర్వాత పూజ చేసుకున్నాను. ఇంకా అది అయిపోయిన తర్వాత బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేయాలి. సో ఇక్కడ బ్రేక్ఫాస్ట్కి వచ్చేసి దోశ పిండి నానబెట్టిన నైట్. సో అది చూడండి ఎంత బాగా తెలిసింది. సో ఇప్పుడు అది కలిపేసి దోశలు వేసేస్తాను. సో అందులో నుంచి 2 డేస్కి సరిపడా చేసుకున్నాను. అందులో నుంచి హాఫ్ తీసేసి ఇంకా దోలో ఉప్పేసి చేసేయడమే దోశలు. చాలా రోజులని అడుగుతున్నారు మా పిల్లలు, కాకపోతే మాకు రేషన్ బియ్యం లేకపోవడం వల్ల చేయలేదు. సో నిన్న ఒక 2 డేస్ బ్యాగ్ తీసుకొచ్చాను మార్చుకుంటే. సో దాంతోనే నానబెట్టిన. నెక్స్ట్ వచ్చేసి పల్లి చట్నీ చేసిన. సో పల్లీలు ఆల్రెడీ వేసేసిన కడాయిలో వేసేసి ఇంకా దోశలు వేయడమే. సో దోశలు వేయడానికి మాత్రం ఒక ఆనియన్ తీసుకున్న, ఒక ఆనియన్, ఆయిల్, ఒక గిన్నెలో వాటర్. సో ఇందులో పల్లి చట్నీ వేసాం కాబట్టి పల్లీలు వేసేసాము కడాయిలో. సో పల్లి చట్నీ అందరూ తెలిసిందే కదండి. ఇది పల్లీలు, జీలకర్ర, పచ్చిమిర్చి సో వేసి సరిపోతుంది. సో ఇక్కడ పెనం కూడా వేడైంది. సో దోశ వేసేసాను. సో ఇక్కడ పల్లీలు కూడా వేగాయి, అందులో జీలకర్ర, పచ్చిమిర్చి కూడా వేసేసాను. మా పాప కోసం చేశాను ఇది హార్ట్ షేప్లో దోశ. సో ఇక్కడ వచ్చేసి ఇది అంటే దోశ బ్యాటర్లో కొద్దిగా షుగర్ వేసి చేస్తే బాగుంటుంది. అది లాస్ట్లో చేస్తాను కొద్దిగా షుగర్ వేసి, అంటే స్వీట్గా ఉంటుంది పిల్లల కోసం. సో వాళ్ళు తింటారని చేశాను ఇది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి నాకు కూడా మీరు కూడా ఇట్లా చేసుకుంటారో కూడా చెప్పండి కామెంట్స్లో నాకు.
సో అది అందులో షుగర్ వేసి మిక్స్ చేసేసి ఇంకా దోశ వేయడమే. కొద్దిగా వాటర్ వేసినా కొద్దిగా పల్చగా ఉండాలి. ఆ మామూలు దోశ బ్యాటర్ కన్నా కొద్దిగా పల్చగా ఉంటే సరిపోతుంది. అది మిక్స్ చేసి ఇంకా దోశ వేసేసిన. ఇంకా ఆల్రెడీ దోశలు వేయడం అయిపోయింది. ఇంకా లాస్ట్ ఇది ఇక్కడ పల్లీలు కూడా మిక్సీ పట్టేసి అందులో వాటర్ కలిపేసి ఇంకా పోపు వేయడము. పోపు వేసి చట్నీ కూడా రెడీ అయిపోయింది. దోశలు కూడా అయిపోయింది. ఇంకెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేయాలి. పోపు వేసాను. తినలేదు. బ్రేక్ఫాస్ట్ చేసినాము. మా పిల్లల ఎక్స్ప్రెషన్స్ చూడండి ఇట్లా. అట్లా కాదు సూపర్. మమ్మీ నేను ఇట్లా పెడితే మమ్మీ ఇట్లా పెట్టింది. సూపర్ అద్దిపోయినా. నా ఫేస్ మాత్రం మొత్తం చెమటతో నిండిపోయింది. అందుకే ఫేస్ మొత్తం అట్లా అయిపోయింది. గుట్టు కూడా ఇట్లా కిందికి వచ్చేసింది. ఆఫ్టర్నూన్ లంచ్కి అయితే ఇదేమో ఆఫ్టర్నూన్ లంచ్కి రైస్ పెడుతున్నాను. రైస్ ఈరోజు సాటర్డే కాబట్టి పప్పుచారు చేస్తాను. సో రైస్ పెట్టేసి మీరేం చేసుకున్నారు బ్రేక్ఫాస్ట్లో? లంచ్కి ఏం ప్రిపేర్ చేస్తున్నారో కామెంట్ చేయండి. సో అది ఒక బ్లాగ్లో పెడతాను. నేను వచ్చేసి మా పాప గ్రాడ్యుయేషన్ డే ఉంది. సో అది కూడా ఒక వ్లాగ్ తీద్దాం అనుకుంటున్నాను. ఆమెను రెడీ చేయాలా. సో అది ఈవినింగ్ లేదా టుమారో పెడతాను వ్లాగ్. స్టవ్ పైన సో ఒకవేళ మీకు ఈ వ్లాగ్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ నన్ను సపోర్ట్ చేయండి. ఓకే బాయ్. ఇది ఈరోజు వచ్చిన మార్నింగ్ ఒకటి అది. సో ఆఫ్టర్నూన్ పాప గ్రాడ్యుయేషన్ డే ఉంది 3 o'clock. సో అది బాయ్. బాయ్.